హాయ్ స్టూడెంట్స్, యావరేజెస్ నుంచి ఒక క్వశ్చన్ చూద్దామండి. వాట్ ఈజ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 7 ఆడ్ నెంబర్స్? వాట్ ఈజ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 7 ఆడ్ నెంబర్స్ అన్నారండి. ముందు మనము యావరేజ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో నేను యావరేజ్ కోసం ఒక చిన్న స్టోరీ చెప్తాను, వినండి. ఏ, బి అండ్ సి అనే ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారండి. వీళ్ళు ముగ్గురు ఒకరోజు ఏం చేశారంటే, ఇతనేమో ఒక చపాతీ తెచ్చుకున్నారు లంచ్ బాక్స్లో, ఇతనేమో 2 చపాతీస్ తెచ్చుకున్నాడు లంచ్ బాక్స్లో, ఇతనేమో 3 చపాతీస్ తెచ్చుకున్నాడండి లంచ్ బాక్స్లో. ఓకేనా? సరే, వీరు ముగ్గురు కలిసి కూర్చొని ఉన్నారు లంచ్ టైంలో. సో ఇప్పుడు ఏబిసి వీళ్ళ ముగ్గురులో సి అనే వ్యక్తికి ఒక ఆలోచన వచ్చింది. ఏమని? రే, మనం అందరము మన దగ్గర ఉన్న చపాతీలు మొత్తము ఒక బాక్స్లో పెట్టేద్దాం, తర్వాత వాటిని ఈక్వల్గా షేర్ చేసుకుందాం అని. సరే, 1 + 2 + 3 ఎంత? 6. ఈ 6 చపాతీలు ఒక బాక్స్లో పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఈ 6ని ఏబిసి ఈక్వల్గా షేర్ చేసుకున్నారు. అంటే 6 డివిజిబుల్ బై 3 అండి. అప్పుడు మనకి ఏమొస్తుంది? 2 2 2. అంటే ఏ అనే అబ్బాయికి 2 చపాతీలు వచ్చాయి, బి అనే అబ్బాయికి 2 చపాతీస్ వచ్చాయి, సి అనే అబ్బాయికి 2 చపాతీస్ వచ్చాయండి. సో ఈ 2 అనే దాన్ని మనము యావరేజ్ అంటామండి. అర్థమైందా మీకు ఇప్పుడు? సో ఇక్కడ చూడండి, ఏబిసి అనే ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరు డిఫరెంట్ నెంబర్ ఆఫ్ చపాతీస్ తీసుకుని వచ్చారు. బట్ ఫైనల్గా అందరూ ఈక్వల్ చపాతీలు తీసుకున్నారు, షేర్ చేసుకున్నారు. దట్ ఈస్ కాల్డ్ యావరేజ్ అండి. క్లియర్ కదా? సో ఇప్పుడు అదేవిధంగా వాట్ ఈజ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 7 ఆడ్ నెంబర్స్? నోట్ చేసుకునే పాయింట్ని. ఆడ్ నెంబర్స్ అంటే తెలియాలి మీకు ముందు. ఆడ్ నెంబర్స్ అంటే నేను పెద్ద డెఫినేషన్స్ అని చెప్పానండి, సింపుల్గా చెప్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నెంబర్స్ విచ్ ఆర్ ఎండ్ విత్ 1, 3, 5, 7, 9. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక 2 డిజిట్ నెంబర్ కానీ, 3 డిజిట్ నెంబర్ కానీ, 4 డిజిట్ నెంబర్ కానీ, 1 డిజిట్ నెంబర్ కానీ, ఎనీ నెంబర్ ఆఫ్ డిజిట్స్, ఆ నెంబర్లో ఎన్ని డిజిట్స్ అయినా ఉండండి, 1's ప్లేస్లో 1, 3, 5, 7, 9 ఉందనుకోండి, అది ఆడ్ నెంబర్. సరే, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 7 ఆడ్ నెంబర్స్? ఫస్ట్ 7 ఆడ్ నెంబర్స్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సరే, ఫస్ట్ మనం ఆడ్ నెంబర్స్ రాద్దామండి. ఫస్ట్ 7 ఆడ్ నెంబర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 వరకు రాద్దామండి. సో మనం ఆడ్ నెంబర్స్ని రాద్దాం. ఇక్కడ ఫస్ట్ 7 ఆడ్ నెంబర్స్ ఏంటి? 1 అనేది ఫస్ట్ ఆడ్ నెంబర్, 3 సెకండ్ ఆడ్ నెంబర్, 5 థర్డ్ ఆడ్ నెంబర్, 7 ఫోర్త్ ఆడ్ నెంబర్, 9 ఫిఫ్త్ ఆడ్ నెంబర్, 11 సిక్స్త్ ఆడ్ నెంబర్, 13 సెవెంత్ ఆడ్ నెంబర్ అండి. ఓకే, 1, 3, 5, 7, 9, 11, 13 దీస్ ఆర్ ద ఫస్ట్ 7 ఆడ్ నెంబర్స్. మనం వీటన్నిటిని యాడ్ చేసి ఎన్ని తీసుకుంటున్నాం? మనం 7 కదా. ఇక్కడ చూడండి, వీటన్నిటిని యాడ్ చేసి ఎంతమందికి షేర్ చేసాం? ముగ్గురు కదా, కాబట్టి 3 డివిజన్ చేసాము. అలానే మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 డివిజిబుల్ బై మనం ఎన్ని తీసుకుంటున్నామండి? 7 కదా. 7తో డివిజన్ చేయాలి. చూడండి, 1 + 3 4 + 5 9 9 + 7 16 16 + 9 25 25 + 11 36 36 + 13 49 అండి. 49/7. 7 1s 7 7 7s 49. 7 వచ్చింది కదా, ఇది యావరేజ్. ఇదేంటి? యావరేజ్. వాట్ ఈజ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 7 ఆడ్ నెంబర్స్ అంటే 7 అనే వస్తుందండి యావరేజ్. ఇదే విధంగా సో మీకు అబ్జర్వ్ చేయండి, మనం ఫస్ట్ 3 నెంబర్స్ తీసుకుందామా? 1 + 3 + 5/3. మనం ఎన్ని ఆడ్ నెంబర్స్ తీసుకున్నాము? 3 ఆడ్ నెంబర్స్ తీసుకున్నాం కాబట్టి 3 డివిజన్ చేస్తున్నాం. 1 + 3 4 4 + 5 9 9/3. 3 1s 3 3s 3 3 అనేది ఏమవుతుంది? యావరేజ్. చూడండి, మీరు ఆడ్ నెంబర్స్ విషయానికి వస్తే ఒక ఫార్ములా మనకు ఫైండ్ అవుట్ చేశారండి. అది ఎలాగ ఫైండ్ అవుట్ చేశారంటే, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 7 ఆడ్ నెంబర్స్ అంటే 7 ఆన్సర్. యావరేజ్ ఏమవుతుంది? 7. అదేవిధంగా వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్ అంటే యావరేజ్ 10. అలానే వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 36 ఆడ్ నెంబర్స్ అంటే 36 ఆన్సర్.
క్లియరా? సో ఈ విధంగా మనకు ఫార్ములా అనేది ఎలా ఫామ్ అయిందంటే ఇలానే అమ్మ. చూడండి, డివైజర్ ఏమైతే అవుతుందో యావరేజ్ కూడా అదే అవుతుంది. ఎప్పుడు మనము ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, ఆన్సర్ ఏమవుతుంది? n అవుతుంది. సింపుల్. డివైజర్ ఏదైతే అవుతుందో యావరేజ్ కూడా అదే అవుతుంది ఎప్పుడు మనం ఆడ్ నెంబర్స్ని తీసుకున్నప్పుడు. సింపుల్ అమ్మా, అర్థమైంది కదా? థ్యాంక్ యూ అండి.